హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. మాదిరెడ్డి సులోచన గారు రచించిన అమృత కలశం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక రెండో భాగాన్ని మొదలెడదామా? అవునండి, ఈ పరీక్ష పాస్ అయితే చదవాలని ఉంది. శోభనం పెళ్లి కూతురు విజయ మాటలు విని ఆశ్చర్యపోయాడు రఘుపతి. విజయ ఆనందంగా భార్య వంక చూశాడు. ఆడవారిని నీ కోరిక ఏమిటంటే చాలు, చీరలు నగల జాబితా బయటికి వస్తుంది. మరి కాస్త ముందుకు వెళ్ళిన వారుంటే ఏదైనా సుందర ప్రదేశం చూద్దాం అంటారు. చదువుకుంటాను అన్న భార్యను మొదటిసారి చూశాడు రఘుపతి. ఒక క్షణం స్నేహితులు చెప్పిన విషయాలు గుర్తు తెచ్చుకున్నాడు. ఒక్కరి అనుభవం కూడా తన అనుభవానికి పోలిక కనిపించలేదు. ఆప్యాయంగా, ఆదరంగా, ఇంకా పసితనము వీడని భార్యనుదురు చుంబించాడు. మన జీవితాలలో ఈ మొదటి రాత్రి మరుపురానిది విజయ. నీకేం కావాలి? నా చేతనైనదైతే నీ కోరిక తీరుస్తాను అన్నాడు. నిజంగానా? తల ఉంచుకుని అతని పాదాలను చూస్తూ అడిగింది. అడిగి చూడు. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని మొదట బారిన అరచేతులు సానుభూతిగా రాశాడు. మెట్రిక్ రిజల్ట్స్ వచ్చి పాస్ అయితే నేను చదువుకుంటాను. విజయ, అతని కోరికలు గుర్రాల్లా పరిగెత్తటం లేదు. ఆమెను అపురూపంగా గుండెలకు హత్తుకుని పసిపాపను లాలించినట్టు లాలించాలి అనిపించింది. అలాగే విజయ, చదువు వద్దు బాబోయ్ అన్నంతవరకు చదివిస్తాను. నిజం? నిజంగానే అంటున్నారా? ఆమె కళ్ళలో ఆశ రెపరెపలాడింది. అబద్ధంగా కూడా అంటారేమిటి? చిన్నగా నవ్వాడు. ఆమె ఆనందంతో అతని రెండు చేతులు కళ్ళకద్దుకుంది. అలాగే దగ్గరగా తీసుకున్నాడతను. తలలోని మల్లెలు అతడిని ఉత్తేజితుణ్ణి చేశాయి. తమకంగా దగ్గరకు తీసుకుని హృదయానికి హత్తుకున్నాడు. ఆమె పెదవులు చుమ్మించాడు. చి పొండి. దిండులో తలదాచుకుని అలాగే వంగి తలలోని మల్లెలు ఆఘ్రాణించాడు. రాత్రి ఎలా గడిచింది, ఏం మాట్లాడుకున్నది తెలియనంతగా మైమరిచిపోయారు ఇద్దరు. స్వీట్ నథింగ్స్లో కాలం కరిగిపోయిందన్న ధ్యాస లేదు. వారం రోజులు గడిచేసరికి ఒకరిని ఒకరు బాగా తెలుసుకున్నారు. ఒక అభిప్రాయం ఏర్పరచుకున్నారు. మనిషి కంటే మనసు ఎంత అందమైనది! చూడగానే నదురుగా కనిపించే అందం కాదీనది, పసిపిల్లల హృదయము అనుకుంది విజయ. అందరిలాంటి యువతి కాదీ విజయ. ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం, వయసుకు మించిన గంభీరత కలిగి ఉంది. ఆమెను నొప్పించకూడదు అనుకున్నాడు రఘుపతి. పెద్ద దిక్కుగా ఉన్న మేనత్తను తన వివాహం కాగానే వేరు పంపాలని అనుకున్నాడు. కానీ అలివేలమ్మ కొడుకు జడ్చర్లలో ట్రాన్స్ఫర్ కావటంతో ఆడపిల్లను పెట్టుకుని ఒంటరిగా ఎలా ఉంటుందని తనతో పాటు కూతుళ్లను తన దగ్గరే ఉంచుకున్నాడు రఘుపతి. అలివేలమ్మకు విజయను చూస్తే ఒళ్ళు మంట. స్త్రీ అంటే ఎప్పటికీ ఎవరి మీదో ఆధారపడి చీటికి మాటికి అలక సాగిస్తూ కంటతడి పెట్టుకోవాలని ఆమె భావన. దానికి విరుద్ధంగా ప్రవర్తించే విజయను ఎలా సాధించాలా, ఎలా నొప్పించాలా అని చూస్తుంది. విజయకు పూర్తిగా విరుద్ధము సునంద. చీటికి మాటికి అలక సాగించనిదే తోచదు. వివాహమైన 5-6 రోజులకు కాబోలు కొత్త దంపతులను ఇంట్లో వదిలి అలివేలమ్మ గుడికి వెళ్ళింది. వారిని అలా వదలటం ఇష్టం లేనట్టు వెళ్ళేటప్పుడు విజయను పిలిచింది. వాడంటే రేడియో వింటూనో వార్తాపత్రిక చదువుతోనో గడుపుతాడు. నీకేం తోస్తుంది? అలా వెళదాం, రాకూడదు? ఇంకెక్కడికన్నా అయితే వచ్చేదాన్నే పెద్దమ్మ. గుడికి రావటం నాకు పెద్దగా ఇష్టం ఉండదు. ఏమిటేమిటి, గుడికి వెళ్ళటం ఇష్టం లేదా? ఈ సోద్యం నీ నోటి గుండానే వింటున్నానే తల్లి. అదేదో చెయ్యరాని నేరం చేసినట్టు ముఖం పెట్టింది. చోద్యం ఏముంది పెద్దమ్మ? గుడి అంటే పవిత్రంగా, అన్నిటికీ అతీతంగా భావించుకుంటాం. అక్కడ కూడా కులాలు మతాలు ఏమిటో నాకే అర్థం కాలేదు. మా సునందను చూసి నేర్చుకో. పరీక్షల ముందు ఎంత భక్తిగా పూజలు చేస్తుందో. వీర హనుమాన్లకు దీపారాధన కూడా చేస్తుంది. ఎవరిష్టం వారిదిలే అత్త. గుడికి ఆలస్యమైంది. రఘుపతి తొందర చేశాడు. ఏమిట్రా, ఎవరిష్టం వారిదా? మనకంటూ ఓ ఇష్టం లేదా? దాన్ని పాటించాల్సిన అవసరం మన ఇంటికి వచ్చే కోడలికి లేదా? అపచారం, అపచారం. మా తోడికోడలు ఇట్లాగే నీలిగితే వారం రోజుల్లో ఉద్యోగం పోయింది. వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మళ్ళీ వచ్చింది అన్నది. విజయ జవాబు చెప్పొచ్చు, కానీ దురుసుగాను ఎదిరింపుగాను ఉంటుందని ఊరుకుంది. అలివేలమ్మ గొణుక్కుంటూ వెళ్ళిపోయింది. తలుపులు చేరవేసి భార్యను దగ్గరకు తీసుకున్నాడు రఘుపతి. అబ్బా వదలండి, వస్తువులన్నీ చిందరవందరగా ఉన్నాయి, సర్దాలి అన్నది చిన్నగా నవ్వుతూ. నవ్వబోయి ముత్యాలు రాలిపోవు కితకితలు పెట్టాడు. నవ్వి నవ్వి అతని భుజం మీద తలవాల్చింది. నీకోసం ఏం తెచ్చాను చూడు. అతను పువ్వుల పొట్లం, పుస్తకాలు తెచ్చాడు.
అందమైన పువ్వులను ఇంత నిర్దాక్షిణ్యంగా ఎందుకు నలిపేస్తారో అర్థం కాదు. మాల సుతారంగా ఎత్తి హాల్లో తగిలించిన గాంధీగారి పటానికి వేసింది. అదేం తలలో పెట్టుకోవు? నాకు పూలు తలలో పెట్టుకోవాలంటే కంపరంగా ఉంటుంది. కొన్నిసార్లు తప్పదనుకోండి. ప్రేమ్చంద్ గబన్కు అనువాదమా? ఆనందంగా పేజీలు తిప్పింది. ఇప్పుడు ఆ పుస్తకం పట్టుకుంటే నన్నే మర్చిపోతావు. నేను లేనప్పుడు పుస్తకం చదవాలి. పుస్తకం లాగి పడక గదిలోకి విసిరేశాడు. నవ్వుతూ అతన్ని చూస్తూ నిలుచుంది. అతను మాటామంతి లేక చూస్తుండిపోయాడు. నన్ను చదవద్దని మీరు మాట లేకుండా నిల్చుండిపోయారేమిటి? నీ గురించే ఆలోచిస్తున్నాను. నా గురించా? అవును, నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఇంటి నిండా జనం ఉన్నా పుస్తకాలతో కాలక్షేపం చేస్తానంటావు. ఎంత గందరగోళంగా మేము నవ్వినా విని విన్నట్టు నవ్వుతూ వయసుకు మించిన పెద్దరికం ప్రదర్శిస్తావు అన్నాడు. అది నేను పెరిగిన వాతావరణం వల్ల అబ్బిందండి. తల్లిపోవటం అన్నిటికన్నా అదృష్టహీనత. అనాథలను అనుకుంటే కొందరికి ఎక్కడలేని అలుసు వస్తుంది. ఎవరైనా నిన్ను బాధించే మాటలన్నారా విజయ? ఆదరంగా ఆత్రంగా అడిగాడు. వదిన స్వభావం చాలా విచిత్రమైనది. ప్రతి క్షణం ఏదో తప్పు వెతకాలని చూసేది. నిలుచుంటే తప్పు, కూర్చుంటే తప్పు. చదువుకుని స్వతంత్రంగా బతకాలనుకుంటే తప్పు. చదువుకుని స్వతంత్రంగా బతకాలనుకున్నా కూడా నేను వెంటనే వివాహానికి అంగీకరించాను. ఎందుకో తెలుసా అండి? నిజాయితీగా అడిగింది. ఎందుకో? ఆదుర్దాగా అడిగాడు రఘుపతి. క్లుప్తంగా వదిన తనపై వేయబోయిన నింద, ట్యూషన్ మాస్టారితో మాట్లాడినందుకు అనుమానించటం వగైరాలు చెప్పింది. సారీ విజయ, ఇక్కడ అలాంటి ఇబ్బందులేం కలగవు. నేను హామీ ఇస్తున్నాను. ఆప్యాయంగా ఆమె అరచేతిని తన చెంపకు హత్తుకున్నాడు. థ్యాంక్స్ అన్నది. కొందరు అందానికి ముగ్ధులవుతారు. విజయ మాత్రం రఘుపతి స్వభావానికి, అతను తనని ఆరాధించే తీరుకు ముగ్ధురాలైంది. ప్రేమించే కంటే ప్రేమించబడటం ఎంత గొప్పో తెలుసుకుంది. అలివేలమ్మ తలుపులు తోసుకుని వచ్చింది. విజయ దూరం జరిగి నిల్చుంది. బయటకు వెళ్ళిపోతే తప్పు చేశారని భావన వస్తుంది. గుడికి వెళ్ళలేదా అత్తయ్య? రఘుపతి అడిగాడు. ఇంకా పుణ్యం పాపమంటూ ఆలోచించాలా నాయనా? సాని కొంపల్లా వేళాపాళ్లా లేని సరసాలు సరదాలు. మూతి ముడుచుకుంది. రఘుకు కొన్ని విషయాలు సూటిగా చెప్తే గానీ అర్థం కావు. ఆమె భావం విజయకు అర్థమైంది. ముఖం ఎర్రగా మారింది. కానీ క్షమాపణ చెప్పటం కానీ మరేమీ కానీ చేయలేదు. నిబ్బరంగా నిల్చుని ఒకసారి ఆమె వైపు చూసింది. అలివేలమ్మకు పుండు మీద కారం చల్లినట్టుంది. ఆ మర్నాటి నుండి కొత్త తరహా సాధింపులు మొదలుపెట్టింది అలివేలమ్మ. ఇక్కడికొచ్చాక ఈ మాత్రం మాట్లాడే అవకాశం చిక్కిందట. పుట్టింట్లో నోరు ఎత్తనిచ్చేవారు కాదట అనేది. ఆమె ముందు విజయ స్వభావాన్ని పొగిడితే చాలు, విజయకు లేని గుణాలు అంటకట్టేది. గ్రంథసాంగురాలేనట. ప్రైవేటు మాస్టార్తో చనువుగా ఉంటే వదిన తొందరపడి పరువు పోకుండా పెళ్లి చేసిందిట. చిన్నదైనా గట్టిదే. అన్నతో నాకు పెళ్లి ఇష్టమే అన్నదట. మా పిల్ల సునందని చూడండి, పెళ్లి మాటెత్తితే పారిపోతుంది. ఈ అమ్మలక్కల కబుర్లకు కథలకు అతీతంగా ఎదిగిపోయింది విజయ. నీరసంగా నవ్వేది, జాలిపడేది. ఆమె ఆలోచనలన్నీ విద్యా వికాసాన్ని కలిగిస్తుందా? ఈ వికాసం వల్ల స్త్రీలు తమని తాము గుర్తించగలుగుతున్నారా? స్త్రీ వెనకబడి ఉండటానికి పురుషుడు ఎంతవరకు కారణం? సాహిత్యం మానసిక వికాసానికి తోడ్పడుతుందా అనే విషయాలు నిరంతరం వేధించేవి. ఆమె భర్తకు తన రోల్ నెంబర్ చెప్పి మర్చిపోయింది కూడాను. ఈరోజు మళ్ళీ గుర్తు చేసుకునే అవసరం కలిగింది. తన విజయానికి తనకంటే ఎక్కువ సంతోషించే భర్త ఉన్నాడు. అంతకంటే తనకేం కావాలి? హృదయపూర్వకంగా అతనికి ఆనాడు తనని తాను అర్పించుకుంది విజయ. మర్నాడు అభినందనలు తెలుపుతూ రామారావు టెలిగ్రామ్ ఇచ్చాడు. 5-6 రోజుల తర్వాత చక్కని పైలట్ పెన్ పార్సిల్లో పంపాడు. విజ్జీ, అన్నపై కోపం ఉన్నా మర్చిపోతావని నాకు తెలుసమ్మా. నీ ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం నాకు తెలుసు. రఘుపతి అండదండలతో చక్కగా చదువుకుని వృద్ధిలోకి వస్తావని ఆశిస్తున్నాను. ఇట్లు నీ అన్న రామం. ఉత్తరాన్ని భద్రంగా దాచుకుంది. అలివేలమ్మ ఎప్పుడు చదివిందో కానీ రఘుపతిని సాధించింది. నేను డబ్బులు పంపుతున్నాను అని ఒక్క ముక్క రాశాడేమో చూడు. రఘుపతి అండదండలతో చదువంటాడేం? ఆమె అల్పబుద్ధికి అసహించుకుంది విజయ. ఇక ముందు ఉత్తరాల విషయంలో జాగ్రత్తగా ఉండాలనుకుంది. ఆ ఇంటి స్వరూపాన్ని, ఇంట్లో వారి స్వభావాన్ని పూర్తిగా అర్థం చేసుకుంది విజయ. కాలేజీలో చేరడానికి నిశ్చయించుకుంది. విజయ ఇంటర్ పాస్ అయినట్టు రిజల్ట్స్ వచ్చాయి. ఆ రోజే ఆమె ప్రసవించింది.
విజయకు పురుడు పుట్టింట్లో పోసుకోవాలని లేకపోయినా రఘుపతిని ఇరకాటంలో పెట్టినట్టు అవుతుందని అన్న పిలవగానే వచ్చింది. భారతికి ఇష్టం లేకపోయినా సంఘం కోసం అంగీకరించక తప్పలేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో పురుడు పోసుకుంది. ఆమెకు కూతురు పుట్టింది. అయ్యో ఆడపిల్ల అని ముక్కు విరిచేవారిని చూస్తే విజయకు జాలి కలిగింది. విజయ, కొడుకు పుడితే పెద్ద పండగ చేద్దాం అనుకున్నాను. రామారావు నిట్టూర్చాడు. కూతురు పుడితే చేయకూడదా అన్నయ్య? నాకు ఆ తేడాలు ఇష్టం లేదు. అసలు పండుగలు చేయడం ఇష్టం లేదు. కానీ నువ్వు ఆడపిల్ల పుట్టిందన్నావు కాబట్టి అందుకోసమైనా చెయ్యాలి అన్నది. అత్తయ్య, నువ్వే మాకు పార్టీ ఇవ్వాలి. అనుపమ పరిగెత్తుకొచ్చింది. ఎందుకు అన్నది గర్వంగా కూతురి వంక చూస్తూ. ఎందుకా? నువ్వు ఇంటర్ 2nd క్లాస్లో పాస్ అయ్యావు కనుక అంది ఊరిస్తూ. అలాగా, ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని చాలా శ్రమపడింది. 2nd క్లాస్ అనేసరికి నిరాశ లాంటిది కలిగింది. అదేమిటి విజయ, మోకం వేళ్లాడేశావు? ఇట్ ఈజ్ గ్రేట్ అచీవ్మెంట్, రామారావు ఊరడించాడు. హిమాలయం ఎక్కిందా, నోబెల్ బహుమతి పొందిందా మీ చెల్లెలు? నవ్వుకుంటూ వచ్చింది భారతి. పనులు చేసుకుంటూ పెళ్ళైన స్త్రీ చదవటం అంటే ఆ రెండిటికన్నా ఎక్కువేలే. పని లేకపోతే నేను చదువుతాను. చదివితే సంతోషించే వారిలో నేను మొదటిదాన్ని వదినా. నేను ఏదో ఘనకార్యం చేశానని చెప్పటం లేదు. ఫస్ట్ క్లాస్ వస్తే ఎంత కష్టమైనా డాక్టర్ చదివిస్తామన్నారాయన. విజయ వదిన వాదనను మధ్యలోనే తురించేసింది. భారతి మాత్రం వదిలిపెట్టలేదు. విజయ్ అంటే ఆమెకు కక్షగానే ఉంది. అత్తవారింటి నుండి వచ్చిన స్త్రీ వారం రోజులు అటువైపు వారిని తిట్టాలి. భర్త అందగాడు కాదని, పెద్ద ఉద్యోగస్తుడు కాదని బాధపడాలి. అత్తవారింటి అలవాట్లను అనుక్షణం అపహసించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా అత్తగారి వైపు బంధువుల వల్ల తను అన్యాయమైపోతున్నానని వాపోవాలి. అవేవీ చేయటం లేదు విజయ. మీ పెద్దమ్మగారు భలే మనిషి విజయ. నిన్ను పిలవటానికి వస్తే ఇండైరెక్ట్గా ఎన్ని మాటలన్నదని. ఆవిడ పరిధి చాలా చిన్నదన్నయ్య, మధ్యలోనే తుంచేసింది. అది భారతికి బొత్తిగా నచ్చని విషయం. నువ్వు డాక్టర్ చదువుతావు, మీ ఆయన చదివిస్తాడు, బాగానే ఉంది. మరి పిల్లనెవరు చూస్తారు? నిన్ను చూడమనుల్లే అంటుందని ఆశించింది భారతి. నాకు సీటు రావాలి కానీ పిల్లని చూసేందుకు మీరంతా లేరా వదినా? ఇప్పుడు సాధ్యపడని విషయం గురించి చర్చించడం అనవసరం, త్రుంచేసింది. ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగు ముమ్మరంగా ప్రచారంలోకి వచ్చింది. విజయ వివాహం నాటికి అమల్లో ఉన్న 3-4 పుట్టాక చాలించుకున్నారే తప్ప వద్దనుకున్నప్పుడు ఆపలేకపోయారు. డాక్టరును ఆ విషయం కన్సల్ట్ చేయాలంటేనే భయం, సంకోచం, సిగ్గు. అందుకే విజయ 17 ఏళ్లకే తల్లి అయింది. అన్నయ్య, వారికి టెలిగ్రామ్ ఇవ్వండి, పాప పుట్టిందని, నేను పరీక్ష పాస్ అయ్యానని. పాప పుట్టిందని టెలిగ్రామ్ కూడానా? బాబైతే ఇచ్చినా ఫలముంది. భారతి మూతి విరిచింది. నీ భావం నాకు అర్థం కాలేదు దినా. బాబు పుట్టగానే కలిగే ఫలితం ఏమిటి? ఎందుకుండదు? వంశోద్ధారకుడు. రేపు కట్నంతో పెళ్ళాన్ని తెచ్చుకుంటాడు. ఎందుకీ ఆడపుట్టుక? వదినా? విజయ ఆశ్చర్యంగా చూసింది. ఇప్పుడే 10 మందని, ఏ బిడ్డైనా ఒక్కటేనని రామారావు సర్ది చెప్పాడు. మొదటిసారి కాదు, రెండోసారి పుట్టినా బాధపడను అన్నది. నా జాతిని నేను యావగించుకోవటమా? ఆడపిల్ల పుట్టగానే అయ్యో అని మన ఆడవారు అన్యాయమైపోతున్నారని వాపోవటంలో అర్థం లేదంటాను అన్నది, ఆ పసికందును అపురూపంగా హృదయానికి హత్తుకుంటూ. ఆ కూతురు అందగత్తైతే మా మరదలు భూమి మీదే నిలబడకపోను. కొన్ని గంటల పసిగుడ్డు అందమేం తెలిసిందొదినా? అచ్చు వాళ్ల నాన్నే చింతపండు మూట. వదినా, ఆయన నలుపైన వారి హృదయమంత తెలుపు. రూపమే కాదు, ఆ గుణం వచ్చినా సంతోషిస్తాను అన్నది కాస్త చురుగ్గా. భారతి ముఖం మార్చుకుని వెళ్ళిపోయింది అక్కడి నుండి. కానీ విజయ హృదయంలో గుండు సూదులు గుచ్చి వెళ్ళింది. కాదు, నా కూతురు పైపై మెరుగులకు ప్రాముఖ్యమిచ్చే చెంచల మనస్కురాలుగా కాక వ్యక్తిత్వం గల యువతిగా రూపొందుతుంది అనుకుంది. రామారావు ఎక్కువగా భారీ విషయాలలో కల్పించుకోడు. అతను సీరియస్గా పేపర్ చూస్తున్నట్లు నటించాడు. విజీ, ఈసారి ఫస్ట్ క్లాసులు రాలేదమ్మాయి అన్నాడు. సరేలే అన్నయ్య, టెలిగ్రామ్ ఇచ్చి రాకూడదు? రామారావు వెళ్ళి టెలిగ్రామ్ ఇచ్చాడు. మర్నాడు సాయంత్రం రఘుపతి వచ్చాడు. అలసటగా పడుకున్న భార్యను కూతుర్ని ఒక్కసారి హృదయానికి హత్తుకోవాలని ఉన్నా అది ప్రభుత్వ ఆసుపత్రి, చుట్టూ జనమున్నారని ఊరుకున్నాడు. విజయ అనగలిగాడు ఎలాగో. అన్నది మాటలు రానట్టు.
కంగ్రాట్స్ అన్నాడు స్టూల్ లాక్కొని కూర్చుని. థ్యాంక్స్ అన్నది. అతనొస్తే మాట్లాడాలనుకున్న మాటలు ఒక్కటీ గుర్తురాలేదు. అతని స్థితి అంతే. కూతుర్ని ఎత్తుకోవాలంటే ఏదో భయంగా సిగ్గుగా ఉంది. పెద్దమ్మ, వేణు అన్నయ్య బావున్నారా? బావున్నారు. వేణుకు ఏదో మ్యాచ్ చూస్తున్నారు. పెద్దమ్మ వచ్చేదే కానీ అమ్మాయి పుట్టిందని అలక అన్నాడు. బావుంది. మీ సంగతి చెప్పారు కాదు? నా సంగతి నీకు తెలీదా? నవ్వి పాలిపోయిన ఆమె చెక్కిళ్ళు నిమిరాడు. ఇంటికెళ్ళి భోంచేయండి అన్నది అతని చేతిని ఆప్యాయంగా నిమురుతూ. విజయ, నువ్వొచ్చి నెల రోజులైందేమో కానీ నాకైతే సంవత్సరం అయినట్టుంది అన్నాడు దిగులుగా. ఆమెలో నవ్వు జాలి రెండూ పోటీ పడ్డాయి. నిన్ను చూడగానే కడుపు నిండినట్టుంది అన్నాడు. రోజు నా ఎదురుగా కూర్చోండి. వంట, వడ్డన, సంపాదన గురించిన దిగులు మీకుండదు. మరి నీ కడుపు నిండాలిగా అన్నాడు. ఆ సాయంత్రం అంతా అక్కడే గడిపి రాత్రి రామారావు బలవంతం మీద ఇంటికి వెళ్ళాడు. కొందరికి సంతానం వల్ల భార్యాభర్తల మధ్య అనురాగం తగ్గిపోతుందనే భావన ఉంటుంది. కానీ రఘుపతికి మాత్రం పూర్తిగా విరుద్ధమైన భావం కలుగుతుంది. తమ మధ్య బంధం కూతురు వల్ల బలపడిందని విజయ తనకు మరింత దగ్గరగా వచ్చినట్లు అనిపించింది. ఆలోచిస్తూ స్నానం ముగించాడు. తను తెచ్చిన మిఠాయి పిల్లలకిచ్చాడు. ఎలా ఉంది కూతురు? భారతి వచ్చి అడిగింది. బావుంది. కళ్ళు, నుదురు విజయవి. రంగు మాత్రం నాదొస్తుందేమో. మీ రంగు వచ్చినా నయమే, ఇంకా నలుపవుతుందేమో. కానివ్వండి, ఏం చేస్తాం? మనం చేసి పెట్టుకున్న బిడ్డలు కాదు కదా, భగవంతుడు ఇచ్చినవారు అన్నాడు. అతనికి అపారమైన భక్తి, భగవంతుడి మీద ఆరాధన ఉన్నాయి. అది అర్థం చేసుకుంది భారతి. చిత్రమైన జంటలు కూరుస్తాడు భగవంతుడు. మీరెంత దైవభీతి కలవారో మా విజయ అంత నాస్తికురాలు. చిత్రమేముంది? భార్యాభర్తలైనంత మాత్రాన అభిరుచులు, ఆశయాలు ఒకటిగా ఎలా ఉంటాయి? కాకపోతే అడ్జస్ట్మెంట్ ఉండాలి అన్నాడు. అడ్జస్ట్మెంట్కు అంతమెక్కడా? విజయను డాక్టర్ చదివిస్తామన్నారా? అవునండి, కానీ పర్సంటేజ్ ఎంతుందో తెలీదు. బీఎస్సీ ఖాయం అన్నాడు. మరి పాపనెవరు చూస్తారు? మనిషిని పెడతాము. అంతగా అయితే అత్తయ్య ఉండనే ఉంది. అతని మాటలు ఆమెకు బొత్తిగా నచ్చలేదు. విజయ్ చదువుకుంటే చదువుకునే అమ్మాయి చదువు మాన్పించారని అందరూ అనుకుంటారేమోనని భయం. భార్యను, కూతుర్ని వదలలేక వెళ్ళిపోయాడు రఘుపతి. వెళ్ళేటప్పుడు 10 సార్లైనా చెప్పాడు. నామకరణోత్సవానికి వచ్చినప్పుడే మా వెంటొచ్చేయాలి. 3వ నెల, 5వ నెల అంటే కుదరదమ్మాయి అన్నాడు అధికారం ప్రదర్శిస్తూ. మీ హుకుం శిరసా వహిస్తాను అన్నది నవ్వుతూ. అసలే గంభీరంగా నిశ్చలంగా ప్రవహించే నదిలా ఉండే విజయకు మాతృత్వం మరింత గంభీరత, హుందాతనము తెచ్చిపెట్టింది. నామకరణోత్సవానికి అలివేలమ్మ వచ్చింది. ఆమె భారతితో కలిసిపోయింది. మా అన్నా వదినల పేర్లు కలిసేలా పెట్టాలి. లక్ష్మమ్మ, నరసింహరావు. అందుకే లక్ష్మీ నరసమ్మ అంటే బాగుంటుంది. ముద్దుగా లక్ష్మి అనవచ్చు, సరస్సు అనుకోవచ్చు. మొదటి మనవరాలు పెట్టుకోక ఏం చేస్తారు? భారతి అన్నది. వాళ్ల వాలకం చూస్తున్న విజయకు కోపం, జాలి కలిగాయి. చిన్నగా నవ్వింది. పెద్దమ్మా, అమ్మాయిని పిలుచుకునేది మేము. అదీ కాక సంతానం కోసం పునర్జన్మ ఎత్తేది తల్లి. ఆ తల్లికి పిల్లల పేర్లు నిర్ణయించే హక్కు ఉంది. పాప పేరు పల్లవి అని మేము అనుకున్నాం. మీరే పండుగలు పబ్బాలు చేసుకోక నన్నెందుకు పిలిచారు? లక్ష్మీ నరసమ్మ అని పెడితేనే ఉంటాను, లేకపోతే బస్సుకి వెళ్తాను అని లేచి బ్యాగ్ సర్దుకుంది. రఘు లేచి అత్తను బ్రతిమలాడటానికి బదులు మందలించాడు. ప్రతి పనికి నీ ప్రమేయం ఎందుకత్తా? అమ్మా నాన్నల పేర్లు పెడితేనే ప్రేమున్నట్టా? ఏమిట్రా నువ్వేనా ఈ మాటలంటుంది? నిన్ను సీసాలోకి దింపిందిరా అబ్బాయి. ఇక నేను జడ్చర్లకు వెళ్ళిపోతాను. ఓ చిన్న శోకం తీసింది. వెళ్తే వెళ్దు కానీ ఇప్పుడు ఇలా వెళ్ళిపోతే నేను జన్మలో మళ్ళీ నీతో మాట్లాడను. కోపంగా బయటికొచ్చాడు. అలివేలమ్మ అసహాయంగా కూర్చుండిపోయింది. పాపకు పల్లవి అని పేరు పెట్టారు. సునంద స్నేహితురాళ్లతో ఎక్స్కర్షన్కి వెళ్ళింది. వేణు కాలేజీలు తీస్తున్నారు. సిలబస్ తయారు చేయాలంటూ రాలేదు. వాళ్ళొస్తే కాస్త మాట సహాయమో మానసిక బలమో ఉండేది. భారతి, నీ కాపురం చూస్తుంటే ముచ్చటేస్తుందే అమ్మా. చక్కటి సంసారము, పిల్లలు. ఏమిటో ఆడదంటే పిల్లలను కని మొగుడికింత వండి పెట్టుకుంటే చాలు. అదేమిటత్తా, మా విజయకు వంటంతా నేర్పానే. వంట నేర్పితే చాలా, ఒద్దిక నేర్చుకోలేదే అమ్మా. చదువు చదువు అంటూ కాలేజీ చేరింది. ఊళ్ళో ఎలాలా ఉద్యోగం చెయ్యాలా? అది మీరిచ్చిన అలసత్తయ్య.
ఎవరైనా వింటే కన్న కడుప అని నన్ను ఆడిపోసుకుంటారే తల్లి. ఇద్దరి మంతనాలు వింటోంది విజయ. విజయ అమాయకంగా చేసే తప్పులను సహిస్తుంది, కానీ ఇలాంటి కపట నాటకం అంటే చిరాకు. పెద్దమ్మా, ఒక్క విషయం చెప్పు. నేను కాలేజీకి వెళ్తే మీరు కష్టపడింది ఎప్పుడట? నేనేమన్నానే తల్లి, నోరెత్తనివ్వవు. అలివేలమ్మ నిష్ఠూరంగా అంది. విజయ, నాకు తెలియక అడుగుతాను, ఇంకా చదివి ఏం చేస్తావు? నాకు తెలిసే అడుగుతున్నాను వదినా. అను ఏం చేస్తుందని దాన్ని చదివిస్తున్నావు? అను నీవు ఒక్కటేనా? ఆశ, దాన్ని సాధించాలనే ఆశయము ఒక్కటే వదినా. దానికన్నా 7-8 ఏళ్ళు ముందు పుట్టడం నా పాపం కాదు. చదువమ్మా, ఎంఏ పిహెచ్డి కూడా చెయ్యి. వెటకారం ఎందుకు? అవకాశం ఉంటే తప్పక చేస్తాను. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చదవాలని, స్త్రీజాతి తనను తాను తెలుసుకునే అవకాశం కల్పించాలని అనిపిస్తుంది. స్త్రీజాతికి ఏం తక్కువైంది? మీకు చెప్పినా అర్థం కాదు పెద్దమ్మా అంది. ఈ 2 ఏళ్లలో అలివేలమ్మను క్షుణ్ణంగా తెలుసుకుంది. తన కూతురు అన్నమాట రైటు. తన కూతురి అభిరుచి ఉన్నతమైనది అని, తన కొడుకే సంపూర్ణ వ్యక్తిత్వం కల మనిషిని దృఢంగా విశ్వసిస్తుంది. మిగతా వాళ్లంతా చీమలు దోమలు ఆమె కళ్లకు. చీదరింపులు హుంకరింపులు రఘుపతి భరించాడు. అదే అస్త్రం విజయపై ప్రయోగించబోయింది. కథ అడ్డం తిరిగింది. ఆమె ఎదురు తిరిగింది. తను నవ్వితే అందరూ నవ్వాలి, తను ఏడిస్తే అందరూ ఏడవాలి, తను మంచి అన్నవారితోనే అందరూ మాట్లాడాలి అనే ఆమె అభిప్రాయం తప్పని తేల్చింది. మొదట ఉన్న గౌరవం కూడా ఆమెకు లేదు. పల్లవిని తీసుకుని భర్త వెంట ప్రయాణమైంది విజయ. 4 రోజులుండి వెళ్ళరాదు? ఇంత ఖర్చు చేసిన వారం 4 రోజులు అన్నం పెట్టమా? అందరూ ఏమనుకుంటారు? భారతి అడిగింది. వదినా, నా పెళ్లి రోజే నలుగురు 4 రకాలుగా అనుకున్నారు. నువ్వు భయపడ్డావా? ఖర్చంటే పెట్టక తప్పదు. నాన్న ఆస్తిలో నేనేం పంచుకుపోయాను కనుక. హృదయపూర్వకంగా ఉండమంటే ఆలోచించేదాన్ని, కానీ అడగడం నాదే తప్పు తల్లి. గాజుల గంపలో రాయి వేసినట్టు మాట్లాడతావు. మరి నీవు పిర్రగిల్లి జోలుపాడే తత్వం మానుకో. ఏమిటమ్మా విజయ? రామారావు వచ్చాడు. వదినా మరదళ్ళ సరసాల్లే అన్నయ్య అంది నవ్వేస్తూ. భారతి చేదు మింగినట్టు ముఖం పెట్టి వెళ్ళిపోయింది. ఆ రోజు సాయంత్రమే హైదరాబాద్ బయలుదేరింది విజయ. విజయ కాలేజీకి తయారవుతుంది. పనిపిల్ల వచ్చి తన తల్లికి బాగాలేదు కాబట్టి ఆ రోజు సెలవు కావాలని అడిగింది. 1 గంట ఆలస్యంగా రాకూడదు? మా అమ్మ వద్దన్నదమ్మా. సరే వెళ్ళు. పుష్పాలు సంతోషంగా వెళ్ళిపోయింది. అలివేలమ్మ చిన్నగా నవ్వుకుంది. విజయ పొగరు ఈరోజు అణిగిపోతుంది. తనను బ్రతిమలాడికి ఏం చేస్తుంది? హాల్లో డిటెక్టివ్ నవల చదువుకుంటూ సునంద పడుకుంది. పల్లవి పాకటం నేర్చింది. ఒక్క సామాను కింద ఉంచనీయదు. పుష్పాలు లాంటి అమ్మాయిలకే ఆ పిల్లను పట్టడం అవుతుంది. రఘుపతి బట్టలు వేసుకుని వచ్చాడు. ఏమిటి ఇంకా తయారు కాలేదు? పుష్పాలు రానంది. అయితే ఇంట్లో ఉంటావా? పోనీ మీరుంటారా? సునంద అత్తయ్య ఉన్నారుగా. ఒరే రఘు, ఎంత మాట అన్నావురా? నేను నీ పిల్లకు ఆయానట్రా? బరి తెగించలేదు కాబట్టి నీ పంచన పడి ఉన్నాము, లేకపోతే ఇళ్ళు దొరకవు. అలివేలమ్మ పూనకం వచ్చిన దానిలా అరిచింది. నేను ఏ సీన్ ఇన్నాళ్ళు క్రియేట్ చేయొద్దని శ్రమపడ్డాను, అది క్రియేట్ చేశారు పెద్దమ్మ. నేను కాలేజీకి వెళ్ళటం లేదు అన్నది. వెళ్ళమ్మా, ఎవరొద్దన్నారు? ఆవిడ మూతి తిప్పుకుంది. కొందరికి ఎదుటివారి సమర్థత చూస్తే కోపం వస్తుంది. ఆ కోవకు చెందిందే అలివేలమ్మ. ట్యూషన్లు పెట్టి జడ అల్లుకుంటే ఆ సమయం వృధా అవుతుందనుకుని తల్లే జడవేసి టేబుల్ లైటు పక్కా సర్దితే పాపం సునంద తప్పింది పరీక్షలో. పరీక్ష ముందు రోజే జ్వరం వచ్చిందమ్మా బిడ్డకు. అది ఎవరూ పట్టించుకున్నట్టు కనిపించలేదు. మంచిగా చదివేవారి నెంబర్లు తమ పేరు మీద వేసుకుంటారట ముద్దు పిల్లలు. ఆ మాటకు ఎవరూ ప్రాముఖ్యం ఇవ్వలేదు. మాస్టార్లు పాడైపోను సరిగా చెప్పలేదట. 1కి 1 చెప్పారట. మరో మాట అంది. దీనికి బాగా రెస్పాన్స్ వచ్చినట్టుంది. అదే ప్రచారంలో పెట్టింది. విద్యా విధానంలో ఎలాంటి అవకతవక జరిగినా మాస్టార్లను అనేసి బరువు దించుకుంటారు. అటు ప్రజలు ఇటు ప్రభుత్వము. విద్యార్థులను అనలేరు, విద్యా విధానాన్ని సరిదిద్దనూ లేరు. డైలాగులు పలకటానికి అక్షరాలు నేర్చుకున్న తారామణులు రచయిత్రులను దుయ్యబడుతూ ప్రయోజనకరమైన సాహిత్యం రావటం లేదని స్టేట్మెంట్ ఇచ్చినట్టే మూలనున్న ముసలమ్మ కూడా మాస్టారులను తిట్టమంటే జమ్మని లేచి కూర్చుంటుంది. మన దేశంలో చదువుకు సాహిత్యానికి ఉన్న విలువలు తలుచుకుంటే ఏడుపు నవ్వు రెండూ పోటీ పడి వస్తాయి.
నిరక్షరాస్యులు ఒక వంక మేధావులం అనుకునే అమాయకులు మరో వంక అభ్యుదాన్ని ఆశయాలను అణగదొక్కుతున్నారు. నిజంగానే కాలేజీలకు వెళ్ళవా? రఘు అడిగాడు. అబద్ధంగా కూడా చెబుతారేమిటి అంది ఆలోచన ఆపి. అతను మరేం మాట్లాడక ఆఫీస్కి వెళ్ళిపోయాడు. విజయ కూతుర్ని ఎత్తుకుని ఇది పిల్ల పిట్ట అని అక్కడ బల్లపై ఉన్న జంతువుల పేర్లు అనిపిస్తుంది. రావే అమ్మా రా. అలివేలమ్మ చేతులు చాపింది. పల్లవి ఆమె చేతుల్లోకి దూకింది. నా బంగారమే, నా వజ్రమే, రక్త సంబంధం ఎక్కడికి వెళ్తుందే? ఎందరు దూరం చేయాలనుకుంటే ఏం? వాళ్ళమ్మ ముందు గట్ల ముద్దు చేస్తావు, ఆమె లేనప్పుడు కసిరిపుచ్చుకుంటావేందమ్మా? బట్టలు జాడిస్తున్న ఆగమ్మ అడిగింది. ఆవిడ కొరకొరా చూసింది. విజయ తనకేం పట్టనట్లు ఇల్లు శుభ్రం చేస్తూ సామాన్లు సర్దుతోంది. ఈ కాలం వాళ్ళకి ప్రేమాభిమానాలు ఎక్కడున్నాయి? కానీ సీసా మూతికేస్తారు. ఇంట్లో ఉన్న పిల్లలను ఎత్తుకుంటే అరిగిపోరు? నా తల్లే, నా బంగారమే. పల్లవి వీపు నిమిరింది. పెద్ద దిక్కంటూ ఉంటే ఎంత ఉపయోగమో ఇప్పటికైనా వాళ్లకు తెలియాలమ్మా. పక్కింట్లో కొత్తగా వచ్చిన లచ్చమ్మ వచ్చింది. ఆమె కోడలి విషయము, ఆమె తన సమస్యలు అలివేలమ్మ చెప్పుకున్నారు. ఆమె అటు వెళ్ళగానే పల్లవిని తల్లి దగ్గరకు నెట్టివేసింది. ఆమె చిత్రమైన స్వభావానికి నవ్వుకుంది. నలుగురు చూస్తుండగా చేరదీయటం, ఎవరూ లేనప్పుడు కసురుకుని బలవంతంగా తల్లి దగ్గరకు నెట్టేసేది. సంవత్సరం నిండుతున్న పల్లవి మనసు ఈ స్వభావాన్ని ఎలా అర్థం చేసుకుంటుందో అర్థం కాలేదు విజయకు. రాత్రింపవళ్ళు ఇదో సమస్య కూర్చుంది. రఘుకి చూసి గ్రహించే శక్తి లేదు. స్వయంగా నిర్ణయం తీసుకునే శక్తి కూడా లేదు. బీఎస్సీలో ఎందుకు చేరానా అని ఒకవైపు విచారిస్తుంది. నెలకు 4 రోజులైనా కాలేజీ మిస్ అవ్వాల్సి వస్తుంది. ఇంత ఇబ్బంది పడి చదవకుంటేనే? కొందరి ప్రశ్న. చదువు అంటే డిగ్రీల కోసం చదివేది కాదు. అదొక తపన, జిజ్ఞాస, ఉత్సాహం వెలువలా వచ్చేవారిని ఎవ్వరూ ఆపలేరు. ముందు రోజే ప్రాక్టికల్ క్లాస్ అయిపోయింది. జువాలజీ క్లాస్ ఉందని మర్నాడు చకచకా తయారవుతోంది విజయ. పుష్పాలు వచ్చింది. ఆమె నిశ్చింతగా తన పనులు చేసుకుంటుంది. విజయ, ఏమిటి అన్నది కంగారు పడుతున్న భర్తను చూసి. ఈరోజు సునందను చూడటానికి పెళ్లివారొస్తున్నారట. నువ్వు కాలేజ్కి వెళ్తే ఏం బాగుంటుంది? అసహాయంగా పుస్తకాలు బల్ల మీద పడేసింది. నెమ్మదిగా వంటింటి వైపు వెళ్ళింది. నాకు ఆశలు పెద్దగా లేవమ్మా. మామూలుగా ఓ ఛాయ్ ఉండి, కాస్త ఎత్తు పొడవు ఉండి, కనుముక్కు తీరుగా ఉంటే చాలు. పెద్ద ఆఫీసర్ కావాలని లేదు. ఇంత డాక్టరో ఇంజనీరో అయితే చాలు. అవును వదిన, ఇప్పుడు వచ్చే వరుడు ఏం చేస్తాడు? ఇంజనీరట. పెద్దగా ధనవంతులు కావాలని లేదు. ఏదో తిండి గింజలు పండించుకునే పొలం, అద్దెలు పోయకుండా సిటీలో ఇంత ఇల్లు ఉంటే చాలు. అవును, మీ విజయే అదృష్టవంతురాలమ్మా. కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి. అవును, ఆడిచ్చినట్టు ఆడే భర్త. విజయకు కోపం ముంచుకు వచ్చింది. అలా ఆడితే ఇంట్లో అలివేలమ్మ ఉండేది కాదు. రఘుకు మామూలు మనుషులకుండే బలహీనతలన్నీ ఉన్నాయి. కోపతాపాలు, అలకలు, ఆగడాలు. విజయకు అందరిలా భర్తను రాక్షసుడిలా చిత్రించి మా వారిలా, మా వారలా అంటారు అని. పతివ్రతలం అనిపించుకోవాలనే తపన లేదు. ఒక తల్లి పిల్లలే ఒక రకమైన స్వభావం కలిగి ఉండరు. విభిన్న మనస్తత్వాలు కలిగిన వారెలా ఉంటారు అని తన కోపతోపాలు, అలకలు తమ వరకే పరిమితం చేసుకుంది. మెల్లగా తనకు తోచిన సహాయతను చేస్తుంది. ఇదిగో విజయ, సునంద వచ్చింది. ఏమిటి సునంద? ఏ చీర కట్టుకోమంటావు? విజయ ఇబ్బందిగా చూసింది. ఇలాంటి విషయాలలో ఆమె చాలా వెనకబడి ఉందని చెప్పుకోవాలి. కంటికి నచ్చిందేదో కొనుక్కుంటుందే తప్ప ఇది లేటెస్ట్ ఫ్యాషనా, ఏ సినిమా తార కట్టింది, తన రంగులో మ్యాచ్ అవుతుందా ఆలోచించదు. సునంద, నీకేది కట్టినా అందంగానే ఉంటుందే నా తల్లి. వెళ్ళి త్వరగా ముస్తాబవ్వు. మొన్న భారతి అననే అంది. సునంద ఎంపికకు వంక పెట్టలేము అని. అలివేలమ్మ వచ్చింది. విజయ నవ్వుకుంది. అత్తయ్య, బజార్ నుండి ఏమైనా తేవాలా? అన్నీ తేవాలిరా బాబు. పకోడీలు చేస్తే బాగుంటుంది. చేసేవారేరి? నువ్వు చేద్దామని అంటే వద్దనేవారేరి? ఎందుకు పెద్దమ్మ అనవసరంగా ఏవేవో మనసులో పెట్టుకుంటావు? నిజమే అన్నానే తల్లి. నాకు గతి లేకనే మీ ఇంట్లో పడి ఉన్నాను. చిరాకుగా చూసింది విజయ. కొందరు కోపం భోజనం చేస్తారు. నిష్ఠూరాలు ఎదుటివారి నెత్తిన కొడతారు. ఎందుకో అర్థం కాదు. విజీ, పలహారం చెయ్యి, పళ్ళు నేను తెస్తాను. కళ్ళతోనే ఆమెతో వాదం ఎందుకున్నట్లు చూశాడు. విజయ అన్ని ఏర్పాట్లు చేసింది. 11 గంటలకు వేణు 2 మనుషులను వెంట పెట్టుకుని వచ్చాడు.
పెళ్ళికొడుకు అతని బావగారులు. అదేమిట్రా వాళ్ళిద్దరే వచ్చారేం? చేసుకునేది అబ్బాయి, అందుకే అతనొచ్చాడు. వేణు విసుక్కున్నాడు. పలహారాలిచ్చి విజయ సునంద వెళ్ళి కూర్చున్నారు. వేణు అందరికీ పరిచయాలు చేశాడు. అతను కుటుంబరావు బియ్యి పెళ్ళికొడుకును పరిచయం చేశాడు. అతను మామూలుగా ఉన్నాడు. చక్కని సంస్కారం గల వ్యక్తిలా కనిపించాడు. చొప్పదంటు ప్రశ్నలు వేయకుండా మామూలు ధోరణిలో మాట్లాడి తనకు నచ్చిందని చెప్పాడు. వాళ్లకు తన నచ్చితే ఫిబ్రవరిలో ముహూర్తం పెట్టించమని కోరి టీ తీసుకుని వెళ్ళిపోయాడు. అబ్బాయి ఛాయ్ తక్కువరా. అమ్మా, మన అమ్మాయి పచ్చని పసిమి ఛాయ్లో ఉందా? వేణు, నువ్వెప్పుడు నా మాటకు ఎదురు మాట్లాడటమే ధ్యేయంగా అనుకుంటావు. ఒక్క రంగు తక్కువ ఉంటే ఏమైంది? మన అమ్మాయి తెలివితేటలు గల పిల్ల. అందుకే బిఏలో ఫెయిల్ అయి కూర్చుంది. అనరా అను. ఆ పేరైనా కాస్త బాగుందేమో అనుకుంటే కుటుంబరావుట. అమ్మా, ఇక నేను వెళ్ళిపోతున్నాను. సంబంధం చేస్తావో చదివించుకుంటావో నీ ఇష్టం. నా సాయశక్తిలా ప్రయత్నించాను. ఒక ఇంటిలో అత్తమామలు ఆడబిడ్డలు ఉన్నారన్నావు, మరొకరి దగ్గర డబ్బు లేదన్నావు. నీ ఇష్టం. నేను సునంద నీ పుణ్యమా అని. అంతంత మాటలు ఎందుకురా? ఓ దేవుడో, ఆయనతో పాటే నన్ను తీసుకుపోయావేం కాదురో తండ్రో. ముఖానికి పమిట అడ్డం పెట్టింది అలివేలమ్మ. చాలే ఈ ఏడుపొకటి. ఈ సంబంధం ఖాయం చేయమంటావా వద్దా? మెడ మీద కత్తి పెడితే ఎలా? చీదేసింది ఆమె. హాల్లో సామాన్లు సర్దుతున్న రఘు విజయలు కనిపించారు. అంతా కూలి కుక్కలే. పట్టుకుని వచ్చినట్టు ప్రవర్తిస్తారు. నా కష్టాలు సుఖాలు విచారించే దిక్కే లేరు. విజయ ఒకసారి తలెత్తి చూసి దించుకుంది. అందరూ నా వాళ్లేనని నేను ప్రాకులాడతాను. ఇప్పుడేమైందత్తా? వేణుకి నచ్చింది. అవునులేరా, అంతకంటే నువ్వేమనగలవు? నాకైతే నచ్చలేదు అని చెప్పలేకపోయింది. 2 రోజులు గొడవ జరిగాక కుటుంబరావుతో సునంద వివాహం నిశ్చయమైంది. ఫిబ్రవరిలో ముహూర్తం అయితేనే బాగుంటుంది. నా పరీక్షల వరకు పనులైపోతాయి అన్నది విజయ. ఆ మాట అలివేలమ్మను కృంగతీసింది. విజయ పరీక్షలప్పుడే ముహూర్తం పెట్టుకోవాలని, ఆమె సహనాన్ని పరీక్షించాలని శతవిధాలుగా ప్రయత్నం చేసింది. కానీ వరుడికి సెలవు అప్పుడే దొరుకుతుందని మరేం మాట్లాడలేకపోయింది. విజయ తేలికగా నిట్టూర్చింది. 2వ భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగంలో విందామండి. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.